ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అక్క, తగిలిన ఆ గాయం నొప్పి తగ్గించి సారీ చెప్తున్నావేంటి జాను? నేను క్షమాపణ చెప్పింది నీ వేలికి తగిలిన గాయానికి కాదక్క, నేను నీ మనసుకి చేసిన గాయానికి. అమ్మ స్థానంలో ఉన్న నిన్ను అనరాని మాటలన్నాను. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి చేయకూడని పనులు ఎన్నో చేశాను. ఐఎమ్ వెరీ సారీ అక్క, ఐఎమ్ వెరీ సారీ. చిన్నపిల్లవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి? నీ భర్త బాగుండాలి అని కోరుకోవడం నీ స్వార్థం ఎలా అవుతుంది? మీకంటూ ఒక విలువ గుర్తింపు ఉండాలని ఆశపడ్డం తప్పెలా అవుతుంది? మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం చేయకూడని తప్పేమీ కాదు. నువ్వు సరైన పని చేసావు జాను. లేదక్క, నిన్ను బావగారిని మావయ్య గారిని బాధ పెట్టే భవిష్యత్తు మాకొద్దు. మీ ప్రేమని మించిన గౌరవం విలువ నాకు అవసరం లేదు. నేను నీ చెల్లెలిగా, ఆయన నీ మరిదిగా ఉండే గుర్తింపే చాలు మాకు. అలా అంటే కుదరదు జాను. నువ్వు వివేక్ ఫ్యాక్టరీ చూసుకోవాలి. దాని పూర్తి బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను. ఫ్యాక్టరీ బాధ్యత మాకెందుకు బావగారు? కావాలంటే ఆయన చూస్తారు. నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావమ్మా? నీ చదువేం కావాలి? నీ నాలెడ్జ్ అంతా ఆ ఫ్యాక్టరీ డెవలప్ చేయడానికి ఉపయోగించు. ఫ్యాక్టరీ గురించి నాకేం తెలుసు మావయ్య గారు? నేను ఇంటి పనులు చూసుకుంటాను. ఇంటి పనులు ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం. ఆ తర్వాత కంపెనీ పనులు మావి, ఫ్యాక్టరీ పనులు మీవి. అవును జాను, మీ అక్క చెల్లెలు కలిస్తే ఒక ఊరే బాగుపడింది. అలాంటిది మీరు కలిస్తే మన ఫ్యాక్టరీ బాగుపడదా? మీరెప్పటికీ కలిసే ఉండాలి. తప్పకుండా బావగారు. పెద్ద మనసుతో నన్ను క్షమించారు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆ తప్పు మళ్ళీ జీవితంలో ఎప్పటికీ చేయను. అలా అని మా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.